శ్రీమన్నారాయణ. ఇక కన్యా రాశికి సంబంధించినటువంటి మాసవారి ఫలితాలను చూద్దాం. ఈ భాద్రపద మాసంలో కన్యా రాశి వాళ్లకు జన్మలగ్నంలో బుధ సంచారము పౌర్ణిమ తర్వాత ఏర్పడుతుంది. ప్రస్తుతం బుధుడు వ్యయస్థానంలో ఉన్నాడు. తర్వాత జన్మనంలోనే అంటే కన్యా రాశిలోనే కేతు సంచారం నడుస్తుంది రవితో పాటుగా. తర్వాత ద్వితీయ స్థానంలో ధనస్థానంలో శుక్ర సంచారం నడుస్తూ ఉంది. ఆ తర్వాత 6వ స్థానంలో శని సంచారము, 7వ స్థానంలో చంద్రుడు, తర్వాత రాహు సంచారం నడుస్తూ ఉంది. తర్వాత 9వ స్థానంలో గురు సంచారం నడుస్తూ ఉంది. 10వ స్థానంలో కుజ సంచారం నడుస్తూ ఉంది. ఈ కన్యా రాశి వాళ్లకు ఈ భాద్రపద మాసం పౌర్ణమి తర్వాత జన్మలగ్నంలోనే చతుర్గ్రహ కూటమి ఏర్పడుతుంది కన్యా రాశి వాళ్ళకి. అంటే రవి, బుధ, కేతు, చంద్రులు జన్మలగ్నంలో అంటే కన్యా రాశిలోనే ఏర్పడతారు. కాబట్టి వీళ్లకు ఈ పౌర్ణిమ దాకా, భాద్రపద శుద్ధ పౌర్ణిమ వరకు ఎటువంటి ఇబ్బందులు దాదాపుగా ఉండవు. ఎందుకంటే కేతువు జన్మలగ్నంలో కన్యా రాశిలో ఉండి శుభ ఫలితాలను ఇస్తాడు, కోణస్థితి కాబట్టి. తర్వాత రవి కూడా వ్యయాధిపతి అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి మిత్రక్షేత్రం కాబట్టి రవి కూడా చాలా శుభ ఫలితాలు ఇస్తాడు. అందులో పితృ సంబంధంగా, సంతాన సంబంధంగా తన వ్యవహారాలు అంటే ముఖ్యంగా వ్యవసాయ, న్యాయ, తర్వాత సైనిక ఈ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు చాలా చాలా శుభకరమైనటువంటి పీరియడ్ కన్యా రాశి వాళ్లకు. కాకపోతే పురోహిత రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, పురోహితులుగా ఉన్నటువంటి బ్రాహ్మణ వర్ణంలో ఉన్నటువంటి వాళ్లకు మాత్రం కొంత అంటే ఈ మాసమంతా కూడా అనుకూలమైన పరిస్థితి ఉండదు. అంటే ఆరోగ్య సంబంధ ఇబ్బందులు కలగడం కానీ, కేతువు జన్మలగ్నంలో ఉండడం వల్ల ఆధ్యాత్మికమైనటువంటి లేదా దైవికమైనటువంటి కార్యక్రమాల పట్ల దూరంగా ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాడు కేతువు ఈ మాసమంతా కూడా. తర్వాత ధనస్థానంలో 2వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు నైసర్గికంగా బుధునికి మిత్రుడు కాబట్టి స్త్రీ మూలకమైనటువంటి ధనలాభాలు, భార్య మూలకమైనటువంటి ధనలాభాలు, ముఖ్యంగా సినీ రంగంలో, కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు చాలా చాలా ధనలాభాలు ఉంటాయి ఈ కన్యా రాశి వాళ్లకు ఈ భాద్రపద మాసం అంతా కూడా. అంటే విద్యార్థులకు, తర్వాత సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ అవకాశాలన్నీ కూడా సంపూర్ణంగా విజయవంతం అవుతాయి ఈ నెల అంతా కూడా. ఇకపోతే శని 6వ స్థానంలో సంచారం వల్ల కన్యా రాశి వాళ్లకు వ్యవహారాలన్నీ కూడా, ఏ వ్యవహారమైనా సరే, అది వ్యాపారమా, విద్యారంగమా, లేకపోతే ఇంకే రంగమైనా సరే, ఏ రంగంలో ఉన్నా కానీ శని చాలా చాలా శుభ పరిణామాలను కలిగిస్తాడు, అన్ని విజయవంతం చేయిస్తాడు. ముఖ్యంగా శత్రు విజయాన్ని, రుణ విముక్తిని కలిగిస్తాడు శని కన్యా రాశి వాళ్లకు ఈ భాద్రపద మాసం అంతా కూడా. ఇకపోతే 7వ స్థానంలో రాహు సంచారము, 7వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం వల్ల భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలకు అవకాశం ఇస్తాడు చంద్రుడు కూడా, రాహువు కూడా కన్యా రాశి వాళ్లకు. 7వ స్థానం కలత్ర స్థానం, భార్యా స్థానం, భర్త స్థానం కాబట్టి అందులో చంద్రునికి బుధునికి చంద్రుడు శత్రువు కాబట్టి వాళ్ళు ఈ భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు రావడానికి, తర్వాత మనస్పర్ధలు రావడానికి అవకాశం ఇస్తాడు చంద్రుడు. రాహువు కూడా 7వ స్థానంలో ఉండి వీళ్ళు ఖచ్చితంగా శుక్రునికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణం చేయడము, తర్వాత సంక్షేప రామాయణం సంబంధించినటువంటి స్తోత్ర పారాయణం చేస్తే వీళ్లకు ఈ భార్యాభర్తల మధ్య వచ్చేటువంటి అభిప్రాయ భేదాలకు కొంచెం తక్కువ, అంటే వాటి యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా వీళ్ళు సంక్షేప రామాయణ పారాయణం చేయాల్సిందిగా సూచిస్తున్నాం. తర్వాత ఇక
భాగ్యస్థానంలో 9వ స్థానంలో గురు సంచారం వల్ల వీళ్ళకి ధన నష్టాలు కలగడానికి అవకాశం ఉంటుంది. నైసర్గికంగా గురువు బుధుడు ఇద్దరు శత్రువులు కాబట్టి భాగ్య నష్టాలు, అనుకున్నటువంటి ఆదాయ మార్గాలు లోపించడము, ఇంతకుముందు చెప్పినట్టుగా ఉపాధ్యాయ రంగంలో, గురు రంగంలో, పురోహిత రంగంలో, బ్రాహ్మణ వైదిక వృత్తిలో ఉన్నటువంటి వాళ్లకు ఈ నెలంతా కూడా కొంచెం అవకాశాలు తక్కువగా ఉంటాయి గురువు సంచారం వల్ల భాగ్యస్థానంలో. ఇకపోతే దశమ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల కూడా, దశమ స్థానం కూడా వృత్తి స్థానమే కాబట్టి ఆ వృత్తి స్థానంలో కుజుడికి బుధునికి ఉన్నటువంటి నైసర్గిక శత్రుత్వం కూడా దానికి కలుస్తుంది కాబట్టి ఇక్కడ కూడా వీళ్లకు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి మాట ఇవ్వడం చేయకూడదు. ఎందుకంటే బుధుడు కన్యా రాశికి అధిపతి అయ్యి స్వక్షేత్రంలో నుండి వ్యవహార లాభాల్ని పూర్తిగా కనుమరుగు చేస్తాడు, రాకుండా చేస్తాడు. కాబట్టి అందులో కుజుడికి శత్రువు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిందిగా సూచిస్తూ, వీడు తప్పకుండా ఆదిత్య హృదయ పారాయణం చేయడము, సంక్షేప రామాయణ పారాయణం చేయడం వీడు తప్పకుండా చేయాలని సూచిస్తూ జై శ్రీమన్నారాయణ.